సినిమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇటు సినిమాలతో కానీ అటు రాజకీయంతో కానీ సంబంధం ఉన్నటువంటి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే మీకు సార్ చాలా దగ్గర, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఆయన గురించి కొంచెం మీ మాటల్లో స్టార్ట్ చేద్దాం సార్. చాలా సంతోషం అండి. ఎస్ సార్. పవన్ కళ్యాణ్ మా ఫ్రెండ్ లాగా కాదు, ఈజ్ ఎ ఫ్రెండ్ టు మీ. చాలా గొప్ప ఫ్రెండ్ నాకు. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఆ స్నేహంలోని ఒక తీయదనాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవటం, ఎస్ సార్, ఆ వ్యక్తిత్వంలోని ఒక వాంతిని మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం. మన లైఫ్లో వ్యక్తులు చాలామంది వస్తారు, అందులో గొప్పవాళ్ళు కొంతమంది అవుతారు. కారణం ఏంటంటే మనం ఏవైతే రూపురేఖల్లో వాళ్ళు చూస్తాం, వాళ్ళు అంతకంటే బియాండ్ ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ అట్లాంటి వాడు, అంటే బియాండ్ నేచర్ ఉంటుంది అతను. అలా చాలా వరకు రాజకీయ నాయకులు చాలామంది కూడా బియాండ్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా శాశ్వతంగా ప్రజల మనోభావాల్ని డిక్టేట్ చేయగలిగి లేదా అదుపులో ఉంచగలిగే స్థిరత్వంతో ఉంటారు. పైకి చాలా ఏదో కనపడతారు కానీ బట్ మానసికంగా చాలా దృఢత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు. అలా చాలామంది, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గొప్ప నాయకులు, కేసీఆర్ గారు, స్టార్ వార్డ్స్. వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఒక జాతి చేతనని అర్థం చేసుకోవడం, ఒక జాతి చేతనని ఒక కాలం పాటు కుదిపిన వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోవడంతో సమానం. దానికి టైం అండ్ స్పేస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ అలాగా పవన్ కళ్యాణ్ నాకు చాలా గొప్ప వ్యక్తి. నా జీవితంలోకి వచ్చాడు ఆయన, సినిమాల ద్వారానే వచ్చాడు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ప్రాణం. 98, 99 ప్రాంతంలోనే ఆయనతో పరిచయం కలిగింది. నన్ను ఆయన మొట్టమొదటిసారిగా ఆయన దగ్గర తీసుకెళ్ళినవాడు దర్శకుడు వీరశంకర్ గారు. వీరశంకర్ గారు నన్ను, అంటే అప్పుడు జానీ సినిమా షూటింగ్ అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న నేపథ్యంలోని కథని ఆయనకి చెప్దామనుకొని మేమిద్దరం ఒక నెరేటివ్ ఫామ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళటం జరిగింది. అప్పుడు జానీ షూటింగ్లో ఉన్నారు ఆయన. ఆ జానీ షూటింగ్లో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఇట్ వాజ్ వెరీ మిరాక్యులస్ ఇన్సిడెంట్ ఫర్ మీ. అప్పుడు జరిగినప్పుడు ఆయనతో ఫస్ట్ టైం కలవటమే, నేను పోయేటంటే ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్గా కూర్చున్నాడు. మీరు కవి అండి, కవి సినిమాలకి ఎంత వచ్చారంటే నాకు ఇష్టం అండి. నాకు పోయిటరీ సినిమా వేరు కాదండి, నా కవిత్వం అంటే సినిమా, సినిమా అంటే కవిత్వం అని చెప్తాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. అలాగే నేను చెప్పిన నారేషన్ కూడా చాలా నచ్చింది తనకి, చాలా నచ్చింది. చాలా అద్భుతంగా చెప్పారు. హాఫ్ అన్ అవర్ మీరు కళ్ళ కట్టించారు నాకు. నేను తప్పకుండా ఈ కథను చేస్తాను. వీరశంకర్ గారికి థ్యాంక్స్ చెప్పి ఈయన వచ్చినప్పుడల్లా ఆయన తీసుకురండి సిద్ధార్థ గారిని, నేను ఒక 5 సీన్లు వింటాను, మళ్ళీ విని దాన్ని ఓకే చేస్తాను. విల్ గో ఫర్, అంటే 2 ఏళ్ళ తర్వాత నా టైం బట్టి, నేను షెడ్యూలింగ్ బట్టి నేను మీకు టైం ఇస్తాను అన్నప్పుడు మా ప్రయాణం మొదలైంది అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళటము, కథ చెప్పడానికి 5 సీన్లు 6 సీన్లు చెప్పడము, ఇది బాగుంది ఇది బాగాలేదు అంటాము. సో ఐ వాజ్ దేర్, స్టార్టెడ్ గోయింగ్ టు హిమ్ అండ్ నరేటింగ్ ద స్టోరీ టు హిమ్. అట్లా అనమాట. అట్లా నేను ఆ కథని అలా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అనేక అనుభవాలు ఆయనతో, పుస్తకాల గురించి, ఉద్యమాల గురించి మొదటి నుంచి కూడా ఆయన ఏంటంటే సోషల్ యాక్టివిటీస్కి, ముఖ్యంగా యూత్ ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు, అండ్ సినిమాలకు అతనికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు. హి వాస్ టాకింగ్ మోర్ అబౌట్ సోషల్ సైన్సెస్, చరిత్ర, లిటరేచరు, పుస్తకాలు, ఇవి ఎక్కువ మాట్లాడేవాడు. ఇక జానీ గురించి తెలిసినప్పుడు అతను బేసికల్గా నేను ఏం గమనించానంటే అతనికి హీరో కంటే కూడా డైరెక్టర్గా అవ్వాలని ఒక కోరిక బలంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారికి. హీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్ రాదర్ దెన్ బికమింగ్ ఎ హీరో. హీ వాజ్ నాట్ రిలీజింగ్ ద హీరోయిజం యాక్టివిటీస్, అవన్నీ ఇష్టపడటం లేదు ఆయన. సో డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంది. డైరెక్టర్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కవిత్వాన్ని ఆస్వాదించడంలో కూడా సహజంగానే అటువైపు మళ్ళుతూ ఉంటారు. అవును సార్. సో అప్పుడే చలంగార్ గురించి, 1000 పడగల గురించి, శ్రీశ్రీ గురించి, తెలంగాణ రైటర్స్ గురించి, అల్లరాజయ్య గురించి, గద్దర్ గురించి మాట్లాడటం, రావిశాస్త్రి గురించి మాట్లాడటం నాకు చాలా గొప్పగా అనిపించింది. కవులతో ఇలా మాట్లాడుతున్నాడు, మేము సినిమాలు, హీరోయిజం వాటి గురించి మాట్లాడదాం అనుకుంటే అట్లా స్టార్ట్ అయింది ఆయనతో పరిచయము. అప్పుడు ఇంకా జానీ షూటింగ్ అవుతోంది. జానీ షూటింగ్ అయిన తర్వాత నాగబాబు గారికి డేట్స్ ఇవ్వటం వల్ల వచ్చే సినిమా చేద్దాం అనుకొని ఆయన కథ వినడం జరిగింది. అక్కడి నుంచి కథ స్టార్ట్ చేసాడు. ఒక కథ ఒప్పుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆ కథని మేము షూటింగ్లో తీసుకెళ్ళాలని ప్రీ ప్రొడక్షన్, స్టోరీ నిర్మాణం అంతా మొదలుపెట్టాం.
అంజనా ప్రొడక్షన్స్ పేరు మీద. సార్ అక్కడ నుంచి అది 3.5 సంవత్సరాలు ఒకే సినిమాకి సంబంధించిన ప్రయోగాలన్నీ నడిచినాయి. అందులో 3 సినిమాలు కథలు చేసాం. అంటే అప్పటికి జానీ రిలీజ్ అయింది. ఆ జానీ రిలీజ్ అయినప్పుడు అది అనుకున్నంత బాగా, జానీ మంచి పేరు వచ్చింది, కానీ ప్రేక్షకులు చాలా నిరాశపడ్డారు. జానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్లాప్ అయింది ఆ సినిమా. కానీ వండర్ఫుల్ సినిమా. ఆయన డైరెక్టర్గా ఆయన మనసులో ఏమనుకున్నాడో పాపం, ఆయన అంత అద్భుతంగా చేయగలిగాడు. కానీ ఆయన హీరోగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాడు. సో అప్పుడు తర్వాత మేము ఒకటి ఫస్ట్ సీతారాముడు అనే ఒక కథ అనుకున్నాము, టైగర్ సీతారాముడు అని. దాన్ని షెల్ డౌన్ చేశాము. ఈ నైజాము బ్యాక్ డ్రాప్ లో 1948 స్ట్రగుల్లో చేసిన కథని షెల్ డౌన్ చేశాము. ఆ తర్వాత గుడంబా శంకర్ అనే కథని ఎత్తుకున్నాము మళ్ళీ. అంటే ఆ మారుతున్న కమర్షియల్ ట్రెండ్స్కి అనుగుణంగా గుడంబా శంకర్ చేయాల్సి వచ్చింది. ఆ గుడంబా శంకర్లో కూడా రకరకాల వర్షన్స్, మా ఎక్స్పీరియన్సెస్, ఈ కాలగమనంలో ఆయనతో సాన్నిహిత్యంగా ఉంటాం, ఆయన అభిప్రాయాలు పంచుకోవటం. ఒక రకంగా హీ వాస్ ట్రీటింగ్ మీ వెరీ వెల్ యాజ్ ఎ ఫ్రెండ్. చాలా రెస్పెక్ట్ చేసేవాడు, గ్రేట్ సార్, చాలా ప్రేమగా చూసుకునేవాడు. అండ్ హీ వాజ్ నైస్ పర్సన్. అట్లా జరగడం ఆయనతో స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. నేను అంతకుముందు నేను ఇండస్ట్రీలో వీరశంకర్ గారి కంటే ముందు, నాది ఆయన్ని కంటే ముందు నేను సినిమాలో పాటలు రాయటం అదంతా, దానికి కారకుడు మా ఏలే లక్ష్మణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన బలవంతం మీద నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. గ్రేట్ గ్రేట్. ఏలే లక్ష్మణ్ చేసి, అన్నా నువ్వు ఏంది ఇంత మంచి కవి, మంచి పాట రాయొచ్చు, నువ్వు రా అని చెప్పి. నేను ఒక చిన్న జెరాక్స్ షాప్ ఉండేది నాకు. ఆ జెరాక్స్ షాప్ పెట్టేసుకొని కవుల్ని, కళాకారులు కలిసి రోజు కవిత్వం ఆ జీవితంలో ఉండేవాడిని నేను. లక్ష్మణ్ అక్కడికి వచ్చి, అప్పటికే దీపశిల అని నా బుక్ ఒకటి రిలీజ్ చేశాము. దానికి లక్ష్మణే ఫస్ట్ టైం మన ఇలస్ట్రేషన్స్ వేశాడు. లక్ష్మణ్ చిత్రకారుడిగా పరిచయం అయింది ఈ దీపశిల ద్వారా నా సాంగత్యంలో ఫస్ట్ టైం ప్రపంచానికి. అండ్ రావటమే ఒక సెంచరీ కొట్టినట్టుగా సచిన్ టెండూల్కర్. లక్ష్మణ్ పెయింటింగ్స్ అన్ని కూడా అంత హిట్ అయ్యాయి. సో దాంతో దీపశిలకు కూడా అంత క్రేజ్ వచ్చింది. కవిత్వం కూడా మంచి సక్సెస్ అయింది. దానికి వడ్డరి చండీదాస్ గారు ముందు మాట రాశారు. ఇట్ వాస్ వెరీ అప్లాజ్. అప్పుడు ఆ టైంలో 90s లో మన సమాజం, అంటే తెలుగు సమాజం అంతా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చాలా అతలాకుతలంగా, గందరగోళంగా, యూత్ మొత్తం చాలా ఆందోళనకరంగా ఉన్న టైం 90s. లెఫ్ట్ రైట్ పాలిటిక్స్ ఉద్విగ్న భరితంగా ఉందన్నమాట లిటరేచర్ కూడా. ఆ టైంలో నేను దీపశిల వేయటం, అది ఇంట్రావర్షన్ సంబంధించి, ఏకాంతానికి, లోన్లీనెస్కి సంబంధించి వచ్చింది. అప్పుడే కరెక్ట్గా మీకు బహుజన తాత్వికత ఎంటర్ అవుతుంది సమాజంలోకి. అస్తిత్వ పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు మొదలవుతున్నాయి. ఆ టైంలో నేను దీపశిల వేశాను. సో అట్లా మొదలైంది సినిమా. చెప్పండి సార్. ఇది సారు పెళ్లి చేయడం, అంటే రేణు దేశాయ్ మేంతో పవన్ కళ్యాణ్ సార్ పెళ్లి చేయడంలో కన్యాదానం చేశారనేది కూడా ఒకటి, అవును, మీరు దగ్గరుండి చేశారనేది కూడా ఉంది సార్. ఇప్పుడు అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమనుకుంటానంటే, ఆయన చాలా హైపర్ సెన్సిటివ్ మనిషి. ఆయన దేనికి కూడా ఆయన తన వైపు నుంచి ఏ గిల్టీ లేకుండా ఆయన కరెక్ట్గా పనులు చేసిన వ్యక్తి. ఆయన వేరే వాళ్ళకి, నాకు తెలిసిన అనుభవంలో ఆయన చెడు అనే థాట్ రాదు, బేసిక్గా దాన్ని తొలగించుకుంటాడు. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ సేమ్ విత్ ద అదర్ పర్సన్స్. రైటియస్నెస్ ఆలోచిస్తాడు. ఆ పొలిటికల్ రైట్నెస్ అతనికి కావాల్సింది కూడా. ఎందుకంటే విషాదం ఏంటంటే, మన దేశంలో నాయకులకి చాలా తప్పులు ఉన్నాయి. నాయకుల్లో వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రజలు సరిగ్గా ఉంటారు. నాయకుల్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పార్టీ ఆవశ్యకత ఉంది అని చెప్పి చాలా ఎన్ని రోజులు రాత్రుల్లో ఉండి మేము రాజకీయాల గురించి మాట్లాడుకొని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేశాము. దానికి ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, రేణు దేశాయ్ గారు దానికి ట్రెజరరు, చాలా సోషల్ యాక్టివిస్టులు అంతా కూడా దాన్ని పనిచేశారు. అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంటంటే, అప్పటికప్పుడు సిటీలో ఉండే అనేక మనం ట్యాకిల్ చేయాల్సిన సోషల్ అంశాలను వెళ్ళి మాట్లాడటం, సహాయం చేయటం, అండ్ గవర్నమెంట్ ఏదైతే బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగాన్ని అటువైపు కొన్ని విషయాల పట్ల దారి మళ్లించేలా ప్రయత్నం చేయటం, కొన్ని పనులు చేశాం. సో ఆ ప్రాసెస్లోనే ఆయనకి ఇంకా దగ్గర అవటం జరిగింది. అప్పటికి ఇంకా మీకు ప్రజారాజ్యం పార్టీ పుట్టలేదు. ఈ ప్రజారాజ్యం పార్టీ పుట్టడానికంటే ముందు ఆయన ఫస్ట్ మ్యారేజ్
చాలా డిస్టర్బింగ్లో ముగిసింది. విడాకులు తీసుకొని బయటకు వచ్చేసాడు. అది బేస్గా ఉన్నప్పుడు ఆమెతో రేణు దేశాయ్ గారితో సహజీవనం చేశాడు ఆయన. ఒక బాబు కూడా పుట్టాడు. ఐ వాజ్ విత్ ఆమెతో భార్య, ఆమెతో కలిసే ఉంటున్నాడు. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అనమాట పార్టీలో. ఆమె పెళ్లి చేసుకోకుండా ఆమెతో ఉంటున్నాడు. వీళ్ళు యూజ్ చేసుకుంటారు రాజకీయంగా, దాన్ని ఉపయోగించుకొని ఆయన టార్గెట్గా చేసి అంటారు. కాబట్టి ఒక పెళ్లి అయింది వాళ్ళకి పెళ్లి, కానీ మళ్ళీ ప్రజల సమక్షంలో ఒక పెళ్లి చేసుకుందాం అనుకోండి అందరి లైవ్లో. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఆయనతో మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో నేను కన్యాదాతగా ఉండి, నేను మా మిస్సెస్ అందరు కలిసి ఆవిడకి చేసా, కన్యాదానం చేశాను ఆ ఇంట్లోనే. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అది చేసాం. ఎందుకంటే టు హ్యావ్ అంటే పెళ్ళి అనేది ప్రజల వాళ్ళు చూడాలనుకున్నారు ఆ పెళ్లి, అందుకని నిలబడి చేసాం. బాగా జరిగింది. ఆ తర్వాత రాజకీయాలు అనేక పరిణామాలు, పెళ్లి, ఆ విషయాలన్నీ ముందుకు వేరే రకాలుగా వెళ్ళిపోవడం జరిగింది. సమాజానికి పెళ్లి అనేది ఒక అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్. ప్రజలు డిమాండ్ చేశారు ఆ మ్యారేజ్. ఆ డిమాండ్ చేసినప్పుడు నాలో ఏ కలంకం లేనప్పుడు నేను మ్యారేజ్ చేసి చూపించాను అని ఆయన అనుకున్నాడు. అతను పక్కగా మేము నిలబడ్డాం. గ్రేట్ సార్.